హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నవరాత్రి స్పెషల్ అనమాట. ఈరోజు డే 1 కాబట్టి మేమైతే మా ఊర్లో ఉన్న పల్కొండమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మవారి గురించి అయితే నేను క్లియర్గా ఒక వీడియో అనేది చేశాను. మీరు ఇంకా చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి వెళ్ళి. ఇంకా మీ అందరికీ కూడా హ్యాపీ నవరాత్రి. నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి మేమైతే మా ఊరు వెళ్తున్నాము. సో అమ్మవారికి చీర పెట్టడానికి ఇంకా మనం కుదురున్నాం కదా. ఇంకా చీర కొన్నప్పుడు నేను అక్కడ అరుణ్ డోనట్స్ ఏవో చూసాను. సో ఇంకా అవైతే తీసుకున్నాను. అయినా సరే నేను కొనుక్కుంటే మా అక్క చూసారా ఎలా బ్యాక్ సైడ్ కూర్చొని ఎలా తినేస్తుందో. కవర్ అంతా మా అక్క దగ్గరే పెట్టేసుకుంది. మీ అక్కలు కూడా ఇంతేనా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఊర్లోకి అయితే వచ్చేసాము. ఊరు పొలిమేర దగ్గర నుంచే మా మమ్మీ అయితే ఇలా పానకం బింది అయితే నెత్తి మీద పెట్టుకుని అయితే అమ్మవారికి అయితే తీసుకెళ్తారు. ఈ 9 days కూడా మేమైతే చెప్పులు వేసుకోము. సో ఇదంతా కూడా ఈ ఊరు అనేది చాలా బాగుంటుంది. ఈ అమ్మని కూడా చాలా బాగా కొలుస్తారనమాట. ఈవిడ నైట్ టైం ఈ అమ్మవారు ఊరంతా కూడా తిరుగుతారు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడైతే మా మమ్మీ అయితే ఇలా పానకం బింది పట్టుకుని మనం గుడి వరకు వెళ్ళాలన్నమాట. నేను మీకు ఇక్కడ ఎందుకు ఇదంతా చూపిస్తున్నానంటే చూడండి, అటు సైడ్ మొత్తం గోదావరి అనేది వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ అవన్నీ పొలాలే అయినా సరే ఎంత వాటర్ ఉన్నాయో చూసారా. ఆ వాటర్ కొన్నిసార్లు బయటకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మా మమ్మీ అయితే బింది పట్టుకుని ఇంకా వెళ్తున్నారు. ఇలా మేము ఎవ్రీ ఇయర్ కూడా అమ్మకి సార్ అనేది తీసుకెళ్తూ ఉంటాము. యాక్చువల్లీ సంక్రాంతికి కూడా తీసుకెళ్తాము, బట్ అప్పుడైతే నేను వ్లాగ్ అయితే పెట్టలేదు. సో ఇక్కడ మొత్తం కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ మీకు కనబడుతున్నాయి కదా, దాని నిండా కూడా మనకైతే లోటస్ అనేవి ఉంటాయి. సో నేను ఎండ్లో అనేది తీయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే కాళ్ళు అనేవి కాలిపోతున్నాయి. ఇంకైతే గుడికైతే వెళ్ళిపోయాము. ఇంకా కొద్దిగా డిస్టెన్స్ ఉందా అనగా ఇంకా మా అక్క అయితే గివప్ ఇచ్చేస్తానంది. బట్ అయినా సరే పద వెళ్దామని చెప్పేసి ఇంకెలా అయితే మా అక్కనైతే తీసుకెళ్ళాను. ఇదే అనమాట పల్కొండమ్మ తల్లి గుడి. ఇంకా చాలాసార్లు అయితే నేను షార్ట్స్లో అండ్ ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మా డాడీ మాకన్నా ముందు వచ్చేసి ఉన్నారనమాట. మా డాడీ ఇలాంటి వాటిల్లో అసలు పార్టిసిపేటే చేయరు, నాకైతే అసలు సంబంధం లేదన్నట్టు చెప్పేస్తారు. సో ఇంకా ఫైనలీ గుడికి వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మకైతే మనం తీసుకున్న పానకం నీళ్ళు అయితే చూపించేసి ఇంకా 3 times అయితే గుడి చుట్టూరు తిరిగేస్తాం కదా. మా మమ్మీకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. మా మమ్మీకి పూజలు ఇవన్నీ చాలా ఇష్టం. మా మమ్మీ దగ్గర నుంచి ఇవన్నీ మాకు వచ్చాయి అనుకుంటాను నేను. అండ్ ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుద్ది, చూసేయండి. ఇంకా ప్రదక్షిణాలన్నీ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మ దగ్గరికి వచ్చి ఫైనల్లీ దండం అయితే పెట్టేసుకున్న తర్వాత బయట అయితే నాగమ్మ తల్లిలా ఉంటారనమాట. సో ఇంకా ఆవిడకైతే చూపించేసి ఇంకా అభిషేకం అయితే చేయడమే. సో మనం తెచ్చిన చీర జాకెట్ ఇవన్నీ కూడా అమ్మకి సమర్పించేసుకోవాలి కాబట్టి మా మమ్మీ అయితే చేసేస్తున్నారు. నేను ఎందుకు వీడియోలో కనబడట్లేదంటే మనమే కాబట్టి మనం వ్లాగ్ మనమే తీసుకుంటాం అనమాట. మా అక్క ఇలాంటి వాటిలో అస్సలు హెల్ప్ చేయదు నాకు. సో ఇక్కడ మంచిగా ఇంకా కుంకుమ పసుపు ఇవన్నీ కూడా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్న తర్వాత ఇంకా అన్నీ అయితే సమర్పించేసుకోవడమే. ఇంకా మా అక్క ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటుంది కాబట్టి వీడియోలో కనబడకపోయినా సో ఇంక అందుకే మా అక్కనే చేస్తుందనమాట. ఈ గుడి వచ్చేసి మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మాకు ఏం ఫస్ట్ వచ్చినా సరే ఈవెన్ హాల్ టికెట్స్ మా డాడీకి కొత్త పని స్టార్ట్ అయినా సరే వచ్చి దండం పెట్టుకుని అయితే కంపల్సరీ వెళ్తూ ఉంటాము. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మనకి ధూపం వేస్తాం కదా, సో అదైతే మేము ఇంట్లో వదిలేసి వచ్చేసాము. అక్కడ మా మమ్మీతో కంపల్సరీ ఇంకా కొన్ని తిట్లు అయితే తిన్నామన్నమాట. ఆబ్వియస్లీ మా అక్క నేను పెట్టామనుకుని మర్చిపోయాము. ఇంకా అమ్మవారికి ఇక్కడ గాజులు ఇంకా ఇవన్నీ కూడా సమర్పించేసుకున్న తర్వాత మనం తెచ్చిన పానకం కూడా సమర్పించేసుకున్నాము. ఇంక
ఇక్కడైతే మా డాడీ తిప్పలు చూసారా, ఈ చీర అయితే అమ్మవారికి సమర్పించాలి. బట్ ఏమైందంటే గుడి క్లోజ్లో ఉంది కదా, సో లోపలికి అనేది వెయ్యాలి, బట్ అది అవ్వలేదు. సో ఫైనల్లీ అయితే పెట్టేసాము అమ్మకి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మా మాయ మేమందరం కలిసి ఇంకా పానకం నీళ్ళు అయితే సమర్పించేస్తున్నాం అనమాట. అమ్మకి అభిషేకం చేయాలి కదా, సో అందుకని చెప్పేసి ఇలా అయితే అభిషేకం అయితే చేసేసాము. ఇంకా ఈరోజు మొదటి రోజు నవరాత్రులు అయితే ఇలా అయితే కంప్లీట్ అయ్యాయి. మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మవారికి వేసేసిన తర్వాత వేప చెట్టుకు కూడా వేసాము, కానీ ఆ క్లిప్పింగ్స్ అయితే పోయాయి. ఇంకా ఫైనలీ హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగుండాలని చెప్పేసి నేను దండం అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇలాగే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ బ్లాగ్స్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా దాని తర్వాత అయితే చిన్న పనుండి దేవీ చౌక్ అయితే వచ్చాము. ఇంకా అమ్మవారిని కూడా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత నేను మీకోసం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను, చూసేయండి. ఈ రోజు అయితే నా డే అనేది ఇలా కంప్లీట్ అయింది, ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి. సో మీ డే ఎలా కంప్లీట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MD Vel యూట్యూబ్ ఛానల్.